తుమ్మలగుంట క్రీడా మైదానాన్ని రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ బడి సుధా యాదవ్ సందర్శించారు. సాగునీటి నిల్వ చెరువును క్రీడా మైదానంగా, ఉద్యానవనంగా ఎవరు మారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 150 కోట్ల రూపాయలు తుడా నిధులతో చెరువును తన సొంత ఎస్టేట్గా మలుచుకోవడం సరికాదన్నారు. కేవలం 75 కోట్లతో క్రీడా మైదానంగా నిర్మించి మిగిలిన 75 కోట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాహా చేశారని సుధా యాదవ్ విమర్శించారు. తుమ్మలగుంట చెరువుపై న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. చూసాము, విన్నాము కూడా, మీకు అందరూ కూడా తెలుసు. కానీ ఎనిమిదే వింత ఇక్కడ తుమ్మలగుంట చెరువులో ఎనిమిదే వింత ఈరోజు చూస్తున్నాము. అందరూ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ తుమ్మలగుంట చెరువుకి విజిట్ చేద్దామని వస్తే చెరువు అనేది ఎక్కడ ఆనవాలనేది కనపడలేదు. మొత్తం కూడా ఈ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి సొంత ఎస్టేట్ లాగా దీన్ని తుడా నిధులు 150 కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించి 150 కోట్లతో దీని మీద మొత్తం కూడా నేలపాలు చేశాడు. మొత్తం కూడా తుడా అధికారులకు కూడా పదే మేము సంవత్సరంగా నేను చెప్తూ ఉన్నాను. దీని మీదనే ఒక 10 రోజుల ముందు కూడా 2 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. దాని మీద మన అధికార యంత్రాంగం అంతా కూడా నా దగ్గరకు వచ్చి మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ వ్యవస్థ, డిఎస్పీ గారు అందరూ కూడా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే వచ్చిందో దాంట్లో ఉండే అంశాలని ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కటి ఇక్కడ అంతా కూడా రిమూవ్ చేస్తాము. మొత్తం కూడా రోడ్లు కావచ్చు, ఈ షెడ్లు కావచ్చు అంతా కూడా రిమూవ్ చేసి చెరువుగా ఉంచుతాము. నెక్స్ట్ రాబోయే వర్షాకాలం కంతా ఇక్కడ నీళ్ళు వచ్చి నీళ్ళు కలకలలాడుతూ ఉండే విధంగా చుట్టుపక్కల ఉండే రైతులకి, చుట్టుపక్కల ఉండే ఇండ్లకంతా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రౌండ్ వాటర్ వచ్చే విధంగా మేము చేసి పెడతామని చెప్పి నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా నేను వాళ్ళని కూడా నమ్మి నేను కూడా చేసుకున్నాక కూడా ఇప్పుడు కూడా మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా వర్కలు జరుగుతున్నాయని నా దృష్టికి రావడం జరిగింది. అందుకని మీడియా సోదరులందరూ కూడా ఇక్కడికి వస్తే నేను ఏదో ఊరికే నోటి మాటలు చెప్తే కనపడదు కాబట్టి మీ కంటికి కట్టినట్టు మీ కెమెరాలకు కనిపించే విధంగా మీరు మొత్తం కూడా విజువల్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు కూడా లోపలికి రావాలంటే ఇప్పుడు వరకు వచ్చుండ్రు. ఎందుకంటే మొదట్లో సెక్యూరిటీ గార్డుని చూశారు, గేట్లు వేసేసి బేగాలు వేసుకొని అతని సొంత ప్రాపర్టీ లాగా, అతని సొంత ఎస్టేట్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆహ్లాదకరంగా ఇక్కడ లోపలంతా తిరిగేదానికి ఆయన ఫ్లడ్ లైట్లు ఏంది ఇవంతా చూస్తే ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేస్తారా? ఎవడు నాకు తెలిసి ప్రపంచంలో ఇటువంటి దొంగ ఎమ్మెల్యే ఎవడు ఉండరు. ఇటువంటి ఎమ్మెల్యే తరిమి కొట్టాలని కూడా చంద్రగిరి ప్రజలకు అందరూ కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.